నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని, వీటిని కప్పిపుచ్చుకోవటానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఆరోపించింది. డిఎస్సి ప్రక్రియపై ప్రభుత్వం చిత్తశుద్ధితో సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. వెబ్సైట్ నుండి మెరిట్ జాబితాను ఎందుకు తొలగించారో, పారదర్శకత లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని నిలదీసింది. పూర్తి మెరిట్ జాబితాను విడుదల చేసి ఆశావాహులకు నిజాయితీగా సమాధానం చెప్పాలి తప్ప వ్యక్తిగత దూషణలకు దిగితే సమాజం అంగీకరించబోదని వైఎస్ఆర్సీపీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హెచ్చరించింది. అయితే మంత్రి లోకేష్ విద్యా అర్హతలపై కూడా వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గతంలో ఆయనను ఇంటర్మీడియట్ పాస్ చేయించడానికి ప్రస్తుత మంత్రి నారాయణ పడ్డ కష్టాల వల్లే వారి మధ్య బంధం అంత బలంగా ఉందని టాక్ ఉందని పేర్కొంది. అంతేకాకుండా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి లోకేష్ పొందిన డిగ్రీ వెనుక ఒక పారిశ్రామికవేత్త ఇచ్చిన ముడుపుల కథ దాగి ఉందని, ఆ రోజుల్లో ఫీజుల రూపంలో ఆ సొమ్ము చెల్లించిన విషయం తెలుగు ప్రజలకు ఇంకా గుర్తుందని వ్యాఖ్యానించింది. ఇలాంటి నేపథ్యం ఉన్న లోకేష్ పరీక్షలు, డిగ్రీల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని మండిపడింది. మరోవైపు ఎస్వి యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నిర్వహించిన నిరసనలో పాల్గొన్న భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వ పరిపాలన లోపాలపై విరుచుకుపడ్డారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్కో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని 15 నుండి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. శాప్ చైర్మన్ రవినాయుడు అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టారని, దాదాపు 3,50,000 మంది పరీక్షలు రాస్తే ప్రభుత్వం కేవలం తమకు కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇప్పించుకుందని ఆయన ఆరోపించారు. నియామకాల్లో ఓసీ ఓపెన్ కట్ ఆఫ్ వివరాలను బయటపెట్టకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఘోర అన్యాయం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మెరిట్లో వచ్చినప్పటికీ వారిని ఓపెన్ కేటగిరీలో పరిగణించకుండా కేవలం రిజర్వేషన్ కోటాలోనే ఎంపిక చేసి మోసం చేశారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల సమర్థామలు లేకుండా లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం చేసిన ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిబిఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలన్నింటినీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తిగా ఖండించారు. పారదర్శకంగా జరిగిన ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియపై వైఎస్ జగన్ అసత్యాలు ప్రచారం చేయడం దారుణమని ధ్వజమెత్తారు. టీచర్ ఉద్యోగం వచ్చిన ఒక్క అభ్యర్థినైనా తీసుకొచ్చి తనకు గాని లేదా అధికారులకు గాని రూపాయి లంచం ఇచ్చినట్టు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. ఒకవేళ ఏమైనా తప్పు జరిగి ఉంటే కోర్టులు ఈ ప్రక్రియకు ఎందుకు క్లీన్ చిట్ ఇస్తాయని ప్రశ్నించారు. డిఎస్సి ప్రక్రియ పూర్తయి ఏడాది కావస్తున్న తరుణంలో జగన్ ఇప్పుడు ఆరోపణలు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఒక ట్యూబ్లైట్ కాబట్టే ఆలస్యంగా స్పందిస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. మహానాడు భోజన విరామ సమయంలో విలేకరులతో మాట్లాడిన లోకేష్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగకూడదని వైకాపా నేతలకు జగన్ చెప్పడంపై కూడా స్పందించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు భయపెట్టి బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్న అనుభవంతోనే జగన్ ఇప్పుడు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళమని, జగన్ కుటుంబంలా ఫ్యాక్షన్స్ను ఇక ఎన్నడూ ప్రోత్సహించలేదని అన్నారు. బ్రిటిష్ వారితో ఎవరు లాలూచి పడ్డారో, వెరైటీస్ గనుల కోసం ఎవరు ఎవరిని చంపారో వంటి విషయాలన్నీ బయటకు వచ్చాయని, జగన్ తన ప్రవర్తన ద్వారా తన తాత గురించి అందరికీ అర్థమయ్యేలా చేసుకున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.